అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా की జై. నిన్న శ్రీలక్ష్మి గారు చదువుతున్నారండి. ఇక్కడ ఈ పేరా దగ్గర ఆగాము. డిస్కషన్ పెండింగ్ ఉంది, టైం అయిపోవడం వల్ల మనం ఇక్కడ ఆగాము. సమ్మప్ కూడా అవ్వలేదు సార్. ఇది నాగేశ్వర గారు ఒకసారి పేరా చదవనండి సార్. నేను డిస్కషన్ నిన్న కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ ఉంటే. ఓకే ఓకే ఉన్నారమ్మా? ఆవిడ సోమరాజు గారు అమ్మాయి అనుకుంటాను. ఆవిడ డాక్టరేట్. ఆవిడ డాక్టర్ తనూజ. తనూజ గారు. లేనట్టున్నారండి. వేరేమండి అయితే. సరే, నేను సమ్మప్ చేసినప్పుడు ఆవిడ డిస్కస్ చేసిన పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తారు రాజు గారు. అలాగే సార్, అలాగే. ఒకసారి చదువుతారండి అయితే? నేను చదువుతాను. In short, when the consciousness of a man makes him experience the impressions of the nothing subconsciously, the man is said to be dreaming a dream. When the consciousness of the man causes him to experience more realistically the impressions of the same nothing full consciously, the man is said to be dreaming at another dream into the dream, or he is said to be dreaming into the dream a vacant dream, experiencing the nothing into nothing. Hence it is said most appropriately that the world and its affairs are nothing into nothing, dream into dream. This means that God in the man state experiences the life of man as a vacant dream into the divine dream, which means creation. Or in other words, the life of man is yet but another dream of God in the dreaming of his divine dream or the creation. Zeros. ఇప్పుడు ఏమన్నా జాయిన్ అయ్యారేమో అండి. ఒకవేళ ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు కదా, అందులో ఏమన్నా ఉన్నారేమో. ఉన్నారమ్మా డాక్టర్ థామస్ గారు? జాయిన్ అవ్వలేదు సార్. ఓకే సార్, ఐ విల్ ట్రై టు. ఓకే. బాబా ఇక్కడ ఇంచుమించు ఈ కళల గురించిన చర్చ మొదలుపెట్టింది లగాయితో ఎప్పటి వరకు జరిగినటువంటి దీన్ని మొత్తం సమాప్తి చేస్తున్నారు నీ చర్చ మొత్తం. అయితే నిన్న ఆవిడ డాక్టర్ తనూజ గారు ఉన్నారండి, జాయిన్ అవుతున్నారు ఆవిడ. చూడండి, అమ్మ నిన్న కొన్ని డిస్కషన్స్ చేశారు కదా, ఇప్పుడు జాయిన్ అయ్యారండి? ఉన్నారండి. తను ఎర్రగడ్డ. ఆవిడేనా? జై బాబా అండి. జై బాబా, జై బాబా. అదే మనము నిన్న జాగ్రత్తావస్థ తర్వాత నిద్రావస్థ గురించి మాట్లాడుతున్నాం కదండి. అది కొన్ని యాడ్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు అది కంటిన్యూ చేద్దామండి. హలో,
రాజుగారు చెప్పండి. అది చెప్పండి అమ్మా. అంటే ఏంటి క్వశ్చన్ ఉందా? అది నేను ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నిన్న. అదే మీరు ఆఖరణ ఏదో అడుగుతున్నారు. అంటే అది యాక్చువల్గా ఈ రెండిట్లు అంటే మనకి ఎందుకు జాగ్రత్తావస్థ ఎందుకు కలలాగా అనిపించట్లేదు అనే దాంట్లో చూస్తే ఇప్పుడు మనకి జాగ్రత్తావస్థలో ఈ ఏదైతే ఈ శరీరము దాని వ్యవహారం కనపడుతుందో లేదా దానికి అనుభవంలోకి వచ్చే వేరే వ్యక్తులతో కానీ వస్తువులతో కానీ ఒక ఇంటరాక్షన్ జరుగుతుందో అది చాలా రియల్ గా అనిపిస్తుంది. కానీ కళలో జరిగే వ్యవహారం ఆ కళలో వాడు అందులో కళలోని వస్తువులు మనం నిద్ర లేచిన వెంటనే అది రియల్ కాదని చాలా ఈజీగా కొట్టి పడేస్తున్నాం. కానీ జాగ్రత్తావస్థని మనం అలా ఎందుకు కొట్టేలేకపోతున్నాము అనే దాంట్లో నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నానండి ఇక్కడ. ఆ తర్వాత ఇంకా డిస్కస్ చేయొచ్చు అని. ఇప్పుడు ఇక్కడ మనము కళ లోపల ఉన్నప్పుడు ఆ కళలో ఉన్న వ్యక్తిగా చూస్తున్నప్పుడు ఆ కళలో జరిగే వ్యవహారం గాని ఆ కళలో జరిగే సంభాషణ గాని అక్కడ వస్తువులతో డీల్ చేసే విధానంలో ఏ డౌట్ లేదు. అంటే కళలో ఉన్నవాడి దృష్టిలో చూస్తే సేమ్ జాగ్రత్తలో ఉన్నవాడు ఎలా చేస్తున్నాడో అలాగే చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటి అంటే కళలో ఉన్నంతసేపు ఏ డౌట్ లేదు, అది కళ నిజంగానే అనిపించేస్తుంది. అలాగే ఈ జాగ్రత్తలో మనం ఉన్నంతసేపు ఆ వ్యవహారం జరుగుతున్నంతసేపు ఈ జాగ్రత్త నిజంగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ మంచం మీద పడుకుని ఉన్నవాడి దృష్టిలోంచి మాత్రమే ఇక్కడ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఇది నిజమా కాదా అని, సత్యమా అసత్యమా అని. అప్పుడు ఆ మంచం మీద నిద్రపోతున్న వాడి దృష్టిలోంచి మాత్రమే ఆ కళ అసత్యం అని తెలిసింది. ఎవరు మనసులో అయితే ఈ కళ రన్ అవుతుందో వాడి మనసులో అతని తెలివికి ఆ కళ అసత్యం అని తెలిసింది. ఆ కళలో ఉన్నవాడు, అందులో ఉన్న వ్యవహారము, అందులో జరిగినవి అన్ని కూడా రియల్ కాదు అని ఆ మేల్కొలుపు వచ్చాకనే తెలిసింది. అలాగే జాగ్రత్తావస్థలో మనం ఉన్న ఈ కళలో కూడా ఇది కూడా కళే కదా అంటున్నారు బాబా. సో ఈ కళలోంచి మనకి మేల్కొలుపు పొందమంటున్నారు బాబా. అంటే మనం కళలో పడుకున్నవాడు ఎలా అయితే లెగిసి మేల్కొని ఆ కళ సత్యం కాదని రుజువు చేసుకున్నాడో అలాగే ఆ మేలుకొలుపు వస్తే తప్ప ఇప్పుడు జరుగుతున్న మన లైఫ్ లో జరుగుతున్న మన వ్యవహారం గాని మన ఈ జీవుడు ఏదైతే ఒక ఐడెంటిటీ ఉందో వాడు గాని మనకి సత్యంగానే అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా కళలోనే ఉన్నాం కాబట్టి. ఈ కళలోంచి మేలుకొలుపు పొందితే తప్ప మనకి సత్యం బోధపడదు అది అని ఇక్కడ పాయింట్ నేను యాడ్ చేయాలనుకున్నానండి. దీని మీద కొంచెం డిస్కస్ చేద్దామా? మీరు ఇంకా వివరంగా చెప్తారా? జై బాబా. జై బాబా. సార్ మీరు సమాప్తి చేస్తారండి, పాయింట్ కవర్ చేస్తాను. అంటే నేను ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ సమర్థ్యనే ట్రై చేస్తానండి. ఇంకేమన్నా మిగిలిపోయింది అనుకుంటే కనుక సమ పూర్తయ్యాక కావాలంటే మనం ఇంకా కంటిన్యూ చేయొచ్చండి. ఓకే సార్. జై బాబా అండి. అయితే మొట్టమొదట్లో మనం గుర్తు తెచ్చుకుంటే బాబా ఏం చెప్తున్నారు? 3 రకాల కళల గురించి చెప్తున్నారు బాబా. దీనిలో ఒకటి మానవుడు పొందేటువంటి అనుభవాలు, స్వప్నానుభవాలు. 2 భగవంతుని యొక్క స్వప్నానుభవము. ఎందుకని మానవుడు తన స్థూలదేహము, సూక్ష్మదేహము, మానసిక దేహము అనే తన నీడల ద్వారా భగవంతుని నీడ అయినటువంటి ఈ ప్రపంచాలను, స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచములను అనుభవిస్తూ ఉంటాడు. ఇదంతా స్వప్నావస్థే. మానవుడి స్వప్నము 2 రకాలు. ఒకటి నిద్రలో అతనికి వచ్చిన స్వప్నం ద్వారా పొందే అనుభవము ఒకటి, మెలకువలో ఉంటూనే అనుభవాలను పొందడము అది కూడా స్వప్నములో భాగమే అన్నారు బాబా. ఎందుకని ఇంకా అతను సత్యములోనికి మేలుకోలేదు కాబట్టి. అది ఈ పేరాలో చెప్పుకుంటూ ఏం చెప్తున్నారు బాబా? ఇతడు అసలు ఈ మిథ్యలోకి ఎందుకు వచ్చాడు? ఇతను
భ్రాంతికి సంబంధించినటువంటి శూన్యమునకు సంబంధించినటువంటి సంస్కారముల నిలవ ఇతనికి ఉంది. ఆ నిలవ ద్వారా గాఢ నిద్రలోంచి స్వప్నములోనికి మేలుకుంటాడు మొట్టమొదట మానవుడు. అతను ఉపచైతన్యము ద్వారా ఆ సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలను పొందుతాడు కదండి. అది మనకి నిద్రలో ఉంచి మేలుకునేటప్పుడు వచ్చినటువంటి స్వప్నావస్థ గురించి బాబా చెప్తున్నారు. అయితే ఇదే పుస్తకంలో మరొక చోట బాబా చెప్పారు, ఈ కలకంటూ ఉన్నప్పుడు అన్ని పాత్రలను కలకనేవాడు మాత్రమే పోషిస్తాడు. ఉదాహరణకి అతనికి నలుగురు పాత్రలు వచ్చారు, కానీ ఆ నలుగురు కూడా బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళకేమి ఈ కళతో సంబంధం లేదు, ఆ కళ్ళలో వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా. కానీ ఈ 4 పాత్రలను ఇతను మాత్రమే సబ్జెక్టివ్గా అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటాడు, కళ కనేవాడు కదండి. అంచేత బాబా ఏమన్నారు, కళ ద్వారా సంస్కారములను ఖర్చు చేయడం మాత్రమే జరుగుతుంది. అంటే ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించి ప్రభావితుడు అవుతాడు, అతనే ఎఫెక్ట్ అవుతాడు ఆ కళ వల్ల. మిగిలిన పాత్రలు ఎఫెక్ట్ కావు. అది నిద్రలో వచ్చినటువంటి కళ యొక్క పర్యవసానం అది. ఓకే, అంటే అతని సంస్కారములు ఖర్చు చేయడం అనేటువంటి ప్రక్రియ మాత్రమే జరుగుతుంది కళ ద్వారా. కానీ స్పష్టముగా మెలకువ వచ్చి అదే కళను అతను కొనసాగించినప్పుడు, అందుకని బాబా చెప్తున్నారు, అది మెలకువ అని అనుకుంటాడు, కానీ వాడు మేలుకున్న తర్వాత అయ్యో ఇదంతా కూడా కలే అని తెలుసుకుంటాడు కదా. సో ఆ స్పష్టముగా అనుభవించేటప్పుడు అప్పుడు ఆ కళలో ఉన్న పాత్రలదారులు అందరూ కూడా ఈ కళ వల్ల ఎఫెక్ట్ అవుతారు. అంటే సంస్కారములను ఇచ్చిపుచ్చుకోవడము, కొత్త సంస్కారములు ఏర్పడము, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి అది కళ యొక్క కొనసాగింపుగానే బాబా చెప్తూ ఉన్నారు. అంటే కళలో పొందే అనుభవము, మెలకువ అనే కళలో పొందే అనుభవము, ఈ రెండు కూడా బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ కదా. అంచేత ఇది ఇతను మెలకువలో ఉన్నాను అనుకుంటాడు, కానీ ఇది నిజానికి మరొక కళను కంటూ ఉండడమే అని బాబా చెప్పారు. అయితే ఒకడు ఎప్పుడు కళ కంటాడు, ఎంతవరకు ఆ కళ కంటాడు, ఎప్పుడు మెలకువ స్థితిలోకి వెళతాడు అనేటువంటిది అతను పోగు చేసుకున్న సంస్కారముల కారణముగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది అంచేత ప్రెసిషన్, అది ఇక్కడ చాయిస్కి ఎక్కడ వదిలేదండి బాబా. ఆ సంస్కారములు అంటే అతను ఊరికి ఖర్చు చేసుకుంటే సరిపోయేటువంటి సంస్కారములు ఎన్ని ఉన్నాయో అవి ఆ కళ ద్వారా అతను ఖర్చు చేసుకుంటాడు. అయితే నలుగురితోటి కలిసి సంస్కారములు ఎక్స్చేంజ్ చేసుకోవలసినటువంటి అవసరాలన్నీ కూడా మెలకువ స్థితిలో ఉండే కళ ద్వారా అతను ఖర్చు చేసుకుంటాడు. ఇది సార్, ఇది మనం ఇక్కడ వరకు మనం అనుకున్నదన్నమాట. అయితే ఇతను సంస్కారములు ఖర్చు చేయడము ద్వారానే ఈ అనుభవాలన్నీ పొందుతూ ఉన్నాడు, కళలో కానీ మెలకువ స్థితిలో ఉన్న కళలో కానీ. అంచేత ఇవన్నీ అసత్య అనుభవాలే, శూన్యమునకు చెందిన అనుభవాలను మాత్రమే ఇవి ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సంస్కారముల నిలవ పూర్తిగా ఖర్చు అయిపోయి స్వస్వరూపము యొక్క అనుభవము అతనికి దక్కుతుందో అప్పుడు మాత్రమే సత్యానుభవమును పొందుతాడు. అప్పటి వరకు ఈ సంస్కారముల కారణముగా అతను పొందిన అనుభవాలన్నీ కూడా మిథ్యానుభవములు మాత్రమే అవుతాయి. ఇది సార్ నాకు అర్థమైంది ఈ పేరాలో. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏమో సార్, నాకు చిన్న డౌట్. ఇప్పుడు స్వప్నావస్థలో ఉండేటప్పుడు మీరు అన్నారు మన సంస్కారాలు ఖర్చు అవుతున్నాయి అని, అంటే మానవుడు నిద్రపోయినప్పుడు కలగంటున్నాడండి, ఆ టైంలో కొత్త సంస్కారాలు పోగా అవ్వండి? అవ్వండి, ఓన్లీ ఖర్చు అవడమే. ఓన్లీ ఖర్చు అవడమే. అవి కూడా సూక్ష్మ సంస్కారాలే ఖర్చు అవుతాయా అండి? గ్రాస్ మాత్రమే. ఎందుకంటే వీడు ఇంకా గ్రాస్ ఎరుకలోనే ఉన్నాడు కదా. ఓన్లీ గ్రాస్ బాడీ పడుకునుంది కాబట్టి అతను సూక్ష్మ అవయవాల ద్వారా గ్రాస్ అనుభవాలు పొందుతూ ఉన్నాడని చెప్తున్నారు కదా బాబా. జై బాబా.
జై భవాని. జై బాబా. సార్ జై బాబా, నాకు చిన్న ఒక డౌట్ చిన్నది, అంటే చెప్పండి. ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఏదైతే మన జీవితాన్ని మనం చూస్తున్నామో, మన ప్రపంచాన్ని, ఇది అంటే మన సృష్టి అంతా ఇదంతా కూడా భగవంతుడి తలకు కళ అని కదా చెప్పారండి. ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ఈ కళలో అంటే భగవంతుడి తలకు కళలో భగవంతుడి పరంగా ఇది కళ, కానీ నా పరంగా ఏం కళ కాదు ఇది. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఈ ప్రపంచాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇది నేను నిజం అనుకుని నేను అనుభవిస్తున్నాను. ఎలాగైతే నా కళలో ఉన్న క్యారెక్టర్ దాన్ని అది నిజం అనుకుంటుందో, అలాగే భగవంతుడి కళలో ఉన్న నేను నా చుట్టూ ఉన్నదంతా కూడా నిజం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కళలో సంస్కారాలు ఖర్చు పెట్టడం అన్నటువంటి మాట, ఇప్పుడు నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. నేను ఇలా పలానా వ్యక్తినని, నేను ఇంకేదో అని, నేను అదని, నేను ఇదని, ఇవన్నీ కూడా నా ఆలోచనలు. అంటే కళలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇలా అనుకుంటుంది, నేను ఇది, నేను అది అని కదా. అలాంటప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి కళ మనం పడుకునేటప్పుడు వచ్చినటువంటి కళ, లేకపోతే ఇప్పుడు నేను ఈ జీవితాన్ని నన్ను నేను నిజం అనుకొని నేను నా చుట్టూ దైనందిన జీవితంలో నడుపుతున్నాను కదా, దీన్ని కళ అని చెప్తున్నారా? ఇప్పుడు నా క్యారెక్టరే ఒక ఇల్యూజన్. మళ్ళీ నేనేమనుకుంటున్నానంటే నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎలాంటి వాడినో తెలుసా, ఇలాంటి వాడిని అని ఏదేదో నా చుట్టూ నేను అల్లుకుంటున్నాను. ఇది కళగా చెప్తున్నారా? లేకపోతే నేను పడుకుండేటప్పుడు అంటే ఇప్పుడు ఈ విధంగా నేను అనుకోవడం చేత, నేను తిరుగుతుండడం చేత కూడా సంస్కారాలు ఖర్చు అవుతూ ఉన్నాయి కదా. అంటే సంస్కారాలే ఖర్చు పెడుతూ ఉన్నాను. అలా చెప్తున్నారా? లేకపోతే నిజంగా నేను ఇక్కడ పడుకొని ఉంటే నాకు వచ్చినటువంటి కళలో సంస్కారాలు ఖర్చు అవుతున్నాయని చెప్పారా? డ్రీమ్ రెండు కళలుగానే చెప్పారండి బాబా. అయితే నిద్ర ద్వారా మనము పొందిన స్వప్నానుభవము నిద్ర నుంచి మేలుకోగానే అది అంతా భ్రమ అని మనకి తెలిసిపోతుంది కదా. కానీ మెలకువలో వచ్చినటువంటిది ఇది కళే అనేటువంటిది సత్యములోనికి నిజంగా మేలుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పటి వరకు ఇది అంతా నిజంగానే అనుకుంటాం. జై బాబా అండి, నేను ఇక్కడ ఒక 2 పాయింట్స్ యాడ్ చేయొచ్చా? ఒకటి, మీరు అన్నారు కదా జాగ్రత్త అవస్థలో ఇదంతా కళ. ఇప్పుడు ఇది కళ, ఇది అంటే బాబా వారి కళలో జరుగుతున్నదా అని అన్నారు చూసారా? అది యాక్చువల్గా మనం అది ఈశ్వరుడి కళలాగా భావిస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ జాగ్రత్త మంది, అప్పుడు ఆయన మైండ్లో ఏ స్క్రిప్ట్ ఉందో అదే జరుగుతుంది. అంటే ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఏది ఎలా జరగాలో అది జరుగుతూ ఎవరెవరి సంస్కారాలు బట్టి ఆ రోల్ ప్లే జరుగుతుంది అంతే. అంత పెద్ద ఒక నాటకం లాగా, మొత్తం ప్రపంచమే రంగస్థలం లాగా, ఒక పెద్ద సినిమా లాగా ఆ ఈశ్వరుని మనసులో జరిగే కళ ఇది అని మనం తీసుకున్నప్పుడు ఇది మనకి కొంచెం ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. అప్పుడు డివైన్ డ్రీమ్ ఆఫ్ క్రియేషన్, డివైన్ డ్రీమ్ అనుకుంటే ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేయగలుగుతాం. అప్పుడు ఏమైంది, ఈ డివైన్ డ్రీమ్ లో ఆ డ్రీమర్ ఆ డివైన్ ఈశ్వరుడే కాబట్టి, ఇప్పుడు నేను ఆ డ్రీమ్ లో, ఇప్పుడు నా డ్రీమ్ లో నేను ఒక చోటకి వెళ్ళాను, అక్కడ ఎవరితోనో మాట్లాడాను. అప్పుడు అక్కడ నేను వెళ్ళిన దాన్ని నేనే, ఆ చోటు నేనే, ఆ మాట్లాడింది నేనే ఎలాగైతే అయ్యిందో, అలాగా ఈ డివైన్ డ్రీమ్ లో కూడా నేనైనా, నేను వ్యవహరించే ఎదుటి వ్యక్తి అయినా, నా మొత్తం జీవితం అంతా కూడా ఆ ఈశ్వరుడే కదా. అప్పుడు ఇక్కడ ఇద్దరు లేరు. ఎప్పుడైతే ఇద్దరు లేరు వ్యవహరించడానికి, నేను మాట్లాడినప్పుడు మనందరం మాట్లాడుకుంటున్నా, ఇక్కడ ఇంతమంది లేరు. ఇక్కడ జరుగుతుంది ఒకే ఒక ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడని అనుకున్నప్పుడు, ఇంకప్పుడు ఇక్కడ జరిగే ఈ మన జీవిత నాటకం అంతా కూడా చాలా ఈజీగా వైండప్ చేయగలుగుతాం కదా. ఆ ఈశ్వరుడు గోపాలకృష్ణ గారు, గోపాలకృష్ణ గారు, అది డిస్కషన్ వచ్చిందండి మీరు అనుకున్న పాయింట్? సరే అండి, సరే. ఓకే సార్. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా సార్. ఇంకా ఏమన్నా ఉన్నాయండి దీని మీద ప్రశ్నలు? అదే ఎక్కువే డిస్కస్ చేసామండి మనము.
డిస్కషన్ ఒక్కోసారి క్లారిటీ వస్తుందండి మనకి. అవునండి, అవును. జై బాబా, జై బాబా. కంటిన్యూ చేద్దామని చెప్పి అమ్మా ఉన్నారండి శ్రీలక్ష్మి. జై బాబా అండి, జై బాబా. నెక్స్ట్ పారా చదువుతానండి. చాలా. Jai Baba. Although God in the man state has gained full consciousness and falsely experiences the multifarious impressions of the false infinity of nothingness as the reality of the gross world, this full consciousness and these innumerable impressions are all observed or gulped in, while God in the man state passes away in the sound sleep state, indirectly asserting his original divine state of divine sound sleep. ఇది చాలా పెద్ద సెంటెన్స్, చిన్న చిన్న కొంచెం చెప్పుకుందాం అండి. ఇప్పుడు భగవంతుడు మానవ స్థితిలో ఉన్న భగవంతుడు, although God in human man state has gained full consciousness, అంటే పరిణామ ప్రక్రియలో మానవ రూపం వచ్చేసరికి ఆయనకు పూర్తి చైతన్యం అనేది వచ్చేసింది. అటువంటి ఆ పూర్తి చైతన్యాన్ని పొందినప్పటికీ కూడా ఈ మానవ స్థితిలో ఉన్న భగవంతుడు ఈ ఫాల్స్లీ ఎక్స్పీరియన్సెస్ మల్టీఫేరియస్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద ఫాల్సీ ఇన్ఫినిటీ ఆఫ్ నథింగ్నెస్. ఈ శూన్యత్వం, నథింగ్నెస్, ఆ శూన్యత్వం యొక్క అనంతమైన, అసత్యమైన, ఆ బహురూపమైన, అనేకమైన రకరకాల ఇంప్రెషన్, సంస్కారాలని వాటిని యథార్థంగా అనుభవిస్తున్నాడు. యథార్థతగా అంటే అవి నిజము అనే భావంతో వాటిని అనుభవిస్తూ ఉన్నాడనమాట. అసత్యంగానే అయినా, అసత్యమే అయినా, అది అవే యథార్థం కాకపోయినా వాటిని యథార్థం అనే భావంతో అనుభవిస్తున్నాడు. అసత్యంగానే అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి మానవ స్థితిలో ఉన్న భగవంతుడు గాఢ నిద్రలోకి ఎప్పుడైతే వెళ్తున్నాడో, జాగృతావస్థ నుంచి స్వప్నావస్థలో నుంచి గాఢ నిద్రలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు ఈ యొక్క పూర్తి చైతన్యం, ఇప్పుడు అప్పటి వరకు తాను అనుభవించిన ఆ పూర్తి చైతన్యము, ఆ రకరకాలైన ఈ విభిన్నమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, తను ప్రోగు చేసుకున్న ఈ సంస్కారాలు, ఇవన్నీ కూడా ఆ గాఢ నిద్రావస్థకి చేరుకునేటప్పటికీ ఈ లోపలికి లాగివేయబడతాయి. అంటే ఆ చైతన్యం అంతా కూడా నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట, అండర్ లేయింగ్ అయిపోతుంది, అది లోపలికి లాగివేయబడుతుంది అనమాట. అందుకని అది ప్రశాంతతను పొందుతుంది. అందువల్ల అది ఎట్లా ఉంది, భగవంతుని యొక్క గాఢ నిద్రావస్థ అని ఆదిమూల స్థితి, దైవీ స్థితిని, ఇది భగవంతుని యొక్క నీడయే కాబట్టి ఈ సృష్టి అంతా కూడా అది పరోక్షంగా ధృవీకరింపబడుతుంది అంటున్నారు. అంటే పరోక్షంగా ఎందుకని, అది ప్రత్యక్షతగా మనం దాన్ని అనుభవిస్తలేదు, యథార్థతని మనం అనుభవించట్లేదు, కేవలం అసత్యమైన దాన్ని యథార్థం, శూన్యత్వానికి చెందిన యథార్థంగా భావిస్తూ దాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనమాట. అంటే ఈ గాఢ నిద్రావస్థ కూడా ఆ భగవంతుని యొక్క గాఢ నిద్రావస్థకి సమానంగా దాని యొక్క నీడలాగానే ధృవీకరించబడుతున్నమాట. అంటే భగవంతుడు ఎక్కడైతే ఎటువంటి ఆదిమూల దైవీ స్థితిలో, నిద్రాణమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు, గాఢ నిద్రావస్థలో ఉంటాడో, అదే విధమైన గాఢ నిద్రావస్థని ఈ మానవ స్థితిలో ఉన్న భగవంతుడు కూడా పొందుతాడు. అటువంటి పొందే క్రమంలో ఆ యొక్క చైతన్యం కానీ ఆ విభిన్నమైన సంస్కారాలు అవన్నీ కూడా లోపలికి లాగివేయబడతాయి. ఆ లాగివేయబడినప్పుడు ఏమనుభవిస్తున్నాడు, మొట్టమొదటి ఆ గాఢ నిద్రావస్థని ఈ మానవ స్థితిలో ఉన్న భగవంతుడు కూడా పరోక్షంగా అనుభవిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత indirectly asserting his original divine state of divine sound sleep. When God in the man state completely wakes up every day from his sound sleep state, the full consciousness which lay dormant during sound sleep and the multitude of impressions which were vanished in the sound sleep are now all catapulted out to produce once again the false experience of the finite nothing manifesting as real and infinite nothingness. ఎప్పుడైతే ఈ గాఢ నిద్రావస్థలో నుండి నెమ్మదిగా బయటికి వచ్చినప్పుడు
పూర్తిగా మేల్కో స్వప్న స్థితిని కూడా పూర్తిగా దాటి బయటికి జాగ్రత్త అవస్థలోకి పూర్తిగా మేల్కోవటం వచ్చినప్పుడు అప్పటి వరకు ఆ గాఢ నిద్రావస్థలో ఉన్న ఆ పూర్తి చైతన్యము, అంతేకాకుండా ఎప్పుడైతే లోపలికి లాగిపడిన ఈ సంస్కారాలు అవన్నీ కూడా మాయమైపోయిన ఈ సంస్కారాలు అన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తాయి అన్నమాట. యథార్థమైనవిగా మళ్ళీ ఇవన్నీ కూడా నిత్యము సత్యము అనుకునే విధంగా యథార్థమైనగా ఆ అనంత శూన్యత్వంగా ప్రకటితమవుతున్న ఈ పరిమిత శూన్యం ప్రతి ఒక్క మనిషికి పరిమితమైన వాడు కదా మనిషి అంటేనే. ఆ యొక్క పరిమిత శూన్యం యొక్క అసత్యమైన అనుభవాలను మరొకసారి అనుభవించడానికి ఇవన్నీ కూడా బయటికి వస్తాయి అన్నమాట. అంటే అవి సృష్టిపరంగా చూసినట్టయితే అనంతతకి చెంది ఉంటాయి, అనంతంగా ఉంటాయి. కానీ వ్యక్తికి వచ్చేసరికి అది పరిమితంగా, ఎవరికి వారికి ఉన్న సంస్కారాలు పరిమితంగానే ఉంటాయి. అంతవరకే వాడు అనుభవించగలుగుతాడు, పక్కన వాళ్ళే మనకేం రావు. కాబట్టి ఆ యొక్క పరిమితమైన ఆ శూన్యం యొక్క ఈ సంస్కారాలను, అసత్యమైన అనుభవాలను యథార్థతగా భావించే విధంగా అవన్నీ మళ్ళీ బయటకు లాగబడతాయి. అతని పూర్తి చైతన్యం కూడా తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా గాఢ నిద్రావస్థలోంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పూర్తి చైతన్యము, అనేకమైన రకరకాలైన ఆ సంస్కారాలు లోపలికి ఎప్పుడైతే లాగిపోయబడ్డాయి అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. జై బాబా అంటే జై బాబా. అన్న ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అయితే ఇక్కడ శ్రీ లక్ష్మి గారి నాకర్ స్టేట్మెంట్ కొంచెం ట్రిక్కీగా ఉంది. ఇది సెంటెన్స్, ఇన్ ద సౌండ్ స్లీప్ ఆర్ నౌ ఆల్ catapulted out to produce once again the false experiences of the finite nothing manifesting as real and infinite nothingness. అంతే కదమ్మా? అది కొంచెం నాకు అంటే అది సత్యంగా గోచరిస్తుంది ఫైనైట్ నథింగ్. అంతేకాకుండా ఆ నథింగ్నెస్ అన్నది కూడా అనంతంగా అనిపిస్తుంది, అంటే వ్యాస్ట్నెస్ వ్యాపించేసి ఉన్నట్టు. సృష్టిపరంగా చూసినప్పుడు అది అనంతమైంది కదండి. భగవంతుడు ఎట్లా అనంతుడు, ఆయనకి నీడ కూడా అనంతమైనదే. కాబట్టి ఆ అనంతమైన శూన్యత్వంలో నుంచి ప్రకటమవుతున్న ఈ పరిమితత్వానికి చెందిన మనిషి, ఆయన యొక్క సంస్కారాలు కూడా పరిమితంగానే ఉంటాయి. ఆ పరిమితమైనవన్నీ కూడా అసత్యమైన అనుభవాలే. అవి యథార్థత అని అనిపించేలాగా అనుభవించడానికి, ఆ అనుభవాన్ని కలిగించడానికి మళ్ళీ ఒక్కసారిగా అవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. అదే అంటే నేను అనేది అంటే సత్యము అనంతం అన్నది రెండు కీ పాయింట్స్ ఇక్కడ. అది లేనిదే ఇక్కడ ఈ సంస్కారాలు మళ్ళీ బయటకు వస్తాయి అని అంటున్నారా, లేదా ఈ సంస్కారాలన్నీ మొత్తానికి లయం అయిపోతాయి అంటున్నారా? అంటే అంటే రిమూవ్డ్ కదా, అంటే అది పోతున్నాయి అన్న మీనింగ్ వస్తుందేమో. ఒకసారి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా, లోపలే ఉంటాయి కానీ అవి నిద్రిస్తాయి అనమాట. యాక్టివ్ కాకుండా ఇన్యాక్టివ్ స్టేట్ కి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. అంతేగాని అవేవి లయమైపోవు, కేవలం లోపలికి వెళ్ళి. ఇప్పుడు జంతువులు చూడండి, వాటి ఆహారాన్ని గబగబా తినేసి ఒక కోశంలో పెట్టుకుంటాయి. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మళ్ళీ కొంచెం బయటికి తీసుకొచ్చి ఏ విధంగా నెమరేసుకుంటాయో అవేమి పూర్తిగా లయమైపోవు. జీర్ణం అయిపోయినంత లోపలికి వెళ్ళిపోతుంది. మిగతా ఏదైతే జీర్ణం కాదు ఇక్కడ ఒకటండి, ఇప్పుడు when God in man state completely wakes up అంటే పూర్తి జాగృతి పొందినప్పుడు, అప్పుడు ఇంకా ఈ సంస్కారాలు మీరు అన్నట్టు వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళినా, ఇప్పుడు ఈ అవ్యక్తం కూడా లేనిదని మనం క్లియర్ చేసుకుంటే తప్ప పూర్తి మెలకువలోకి రానంటే కదా. అంతే కదండి. ఇప్పుడు కేవలం అనుభవ సంస్కారాలను అనుభవించడం కోసం ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు. అంతేగాని సంస్కారాలు ఎక్కడికి పోలేదు. అవి పూర్తిగా వ్యతిరేక భావాల చేత అవి సంస్కరించబడి పూర్తిగా క్షయమైపోయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఈ సంస్కారాలు పూర్తిగా లయమైపోవడం అంటే మనం ఇంకా సమాధి స్థితిలోకి వెళ్ళాలేమో. అయితే అంటే ఈ డీప్ స్లీప్ ని, ఈ గాఢ సుషుప్తిని సమాధి స్థితిగా మార్చుకున్నప్పుడు ఇంకా మనం డిస్కస్ చేయలేదు కదమ్మా. అంటే మనం ఇక్కడ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మన పార్టిసిపెంట్స్ అందరూ. మీరు కొత్తగా జాయిన్ అవుతున్నారని మీ పరిచయం అండి తనుజ్ గారు, డాక్టర్ తనుజ్ గారు? అదే నేను యాక్చువల్లీ ఇక్కడ పీడియాట్రిషియన్ అండి, ఉత్తమ్ లక్ష్మి గారి హాస్పిటల్లో. సో నేను యాక్చువల్గా కోవిడ్ టైం నుంచి కొంచెం ఈ ఖాళీ ఉండడంలో ఈ విచారణది మొదలు పెట్టాను అనమాట. అయితే ఇంకా ముందు నుంచే సంస్కారం ఉంది. సో
యాక్చువల్లీ మొన్న లక్ష్మణ్ గారు పరిచయం చేశారు నన్ను గ్రూప్ కి. వెరీ గుడ్, వెరీ గుడ్. అదండి. అంటే మనం ఇక్కడ ఉన్న పదాలను ముందు మనం డిస్కస్ చేసుకుంటూ వెళితే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఈజీగా ఉంటుందమ్మా. మనం కొత్త కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంటూ కొంచెం ఇబ్బంది పడిపోతారేమో అని ముందు ఇవి అర్థం చేసుకోవడం చేయాలి కదా. దాని గురించి చెప్పారేమో నాకు అనిపించి డౌట్ అడిగాను అనమాట. ఓకే, ఒకసారి సమాప్తి చేస్తానమ్మా, అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం డౌట్ ఉంటే అమ్మా. సరే. ఇక్కడ ఈ పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే అండి, మానవుడు తన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉదయాన్నే సృష్టికర్త పాత్రను ఎలా పోషిస్తూ ఉంటాడు, పోషకుడు పాత్రను ఎలా పోషిస్తూ ఉంటాడు, రాత్రి గాఢ నిద్రలోకి జారిపోయేటప్పుడు లయకారకుడి పాత్రను ఎలా పోషిస్తూ ఉంటాడు, అది ఈ పేరాలో బాబా చెప్తూ ఉన్నారు. అయితే ఇతను సృష్టికర్తగా ఇతనికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముడిసరికి ఏంటి? సంస్కారములు కదండి. ఆ సంస్కారములు ఉన్నంతసేపు ఉదాహరణకు నేనున్నాను, నాకు భార్య, నాకు ఒక ఇల్లు, నాకు ఒక ఉద్యోగం, 2 పిల్లలు, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన సంస్కారములు నా దగ్గర ఉన్నాయి కదా. ప్రతిరోజు ఉదయమే అవి బయటకు తీస్తాను నేను. ఆ మూట విప్పి బయటకు తీసి పరిచేస్తాను. పరిచేసి నా ఇల్లు తయారు చేసుకుంటాను. నా భార్య, నా పిల్లలు వీళ్ళందరూ తెల్లవారేటప్పటికి నా ముందు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. అది ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటి? తొలి మానవ దేహము ధరించగానే పూర్తి చైతన్యం వచ్చేసింది మానవుడికి కదండి. గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ హ్యాస్ గెయిన్ ఫుల్ కాన్షియస్నెస్ వచ్చేసింది. కానీ అతనికి ఉన్నటువంటి పలు రూపములైనటువంటి పలు విధములైనటువంటి సంస్కారముల నిలవ కారణముగా అతను ఈ శూన్యమునే అనంతమైన శూన్యత్వముగా అతను రకరకాలైనటువంటి నిధ్యానుభవములను పొందుతూ ఉంటాడు కదా. పొందుతూ ఇదంతా నిజం అనుకునేటువంటి భ్రమలో ఉంటాడు. కానీ అదే మానవుడు గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఖర్చు కానటువంటి సంస్కారములు, అలాగే తను సృష్టించుకున్నటువంటి పాత్రలు, అంటే ఈ సంస్కారముల కారణంగా వీటన్నింటినీ తనలోనికి గాఢ నిద్రావస్థలోనికి ఉపసంహరించుకుంటాడు. నిజానికి భగవంతుని యొక్క ఆది మూల స్థితి ఇదే గాఢ నిద్రావస్థ, బియాండ్ ది స్టేట్ ఆఫ్ గాడ్. అదే స్థితిలోనికి మానవుడు కూడా ప్రతిరోజు ఇతను ఆ గాఢ నిద్రలోనికే వెళతాడు. అంటే తాను భగవంతుడే, భగవంతుని ఒరిజినల్ స్థితిని అనుభవిస్తాడు అనేటువంటిది నిర్ధారిస్తూ ఈ అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. మళ్ళీ ఇదే భగవంతుడు మానవ స్థితిలో ఉంటూ పూర్తిగా తెల్లవారగానే మెరుగుగా ఉండగానే అతను ఏం చేస్తాడు? మళ్ళీ ఆ గాఢ నిద్రలో ముడివేసి పెట్టేసినటువంటి ఆ మూటను బయటకు తీసి, అంటే ఉపసంహరించుకున్నటువంటి సంస్కారములను సంబంధిత పాత్రలను ఇవన్నీ బయటకు తీసి మళ్ళీ వీటిల్ని ఆ మూట విప్పి సర్ది ఆ అనుభవాలను పొందడం మొదలు పెడతాడు. అది అంటే ఈ సంస్కారములే మళ్ళీ ఇస్తున్నాయి అతనికి. ఎలాగొస్తాయటవి? ఆ మూట మళ్ళీ బయటకు తీసి ఇదంతా నిజమే అనేటట్టుగా అవన్నీ అనుభవాలని పొందడం ప్రారంభిస్తాడు. ఇదంతా శూన్యమునకు చెందినటువంటి అనుభవాలనే, కానీ అతను మళ్ళీ ఇది నిజము అనేటువంటి భ్రమలోనే ఈ అనుభవాలని పొందుతూ ఉంటాడు. ఇది నాకు అర్థమైందండి బాబా ఈ పేరాలో చెప్పింది. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏమన్నా ఉన్నాయండి గోపాలకృష్ణ గారు? సార్ లేదు సార్, క్లియర్గానే ఉంది. ఓకే. సౌండ్ స్లీప్ స్టేట్లో ఇది నిద్ర మోడ్లోకి, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది కాన్షియస్నెస్ ఈ రెండు ఇంప్రెషన్స్ అవి ఊరికే నిద్రాణం అనే స్థితిలోకి వెళతాయి తప్ప పూర్తిగా నిద్రాణంలోకి సౌండ్ అంతే. ఎందుకంటే సాయంత్రం 5 అవగానే ఆఫీస్ కట్టేస్తాం, మళ్ళీ పొద్దున 10 అవగానే మిగిలిన పని అంతా బయట పెట్టుకుని మళ్ళీ చేస్తూ ఉంటాం కదా. సేమ్ అదే స్లీప్ మోడ్ అంటాం కదా, స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. సౌండ్ స్లీప్ లో మళ్ళీ కెటాపుల్ట్ అవుతాయి అనమాట. అంటే బయటికి మళ్ళీ తీయడం,
ముడి విప్పి బయటికి వాటిని పెట్టడం కింద మనం చేసుకుంటే సరిపోతుంది. అదే స్పీడ్తో బయటకు వచ్చేస్తాయి మళ్ళా. అంతే. ఓకే, నెక్స్ట్ చదవనండి. చదవండి. Jai Baba. This unending chain of alternating absorption and ejection of consciousness and impressions in the alternating sound sleep and awake states continues until ultimately all of the impressions are ousted or wiped off clean through the experiencing of the opposite impressions in the process of reincarnation and involution of consciousness. అంటే ఈ రకంగా ఇది ఒక ఎడతెగని బంధం అనమాట. అన్ఎండింగ్ చైన్, దానికి చివరంటూ లేకుండా ఈ లోపలి గాఢ నిద్రావస్థలోకి వెళ్ళటం, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రావటం అనేది ఒకటి తర్వాత ఒకటి తర్వాత జరుగుతూనే ఉంటాయి. ఆ రకంగా చైతన్యాన్ని సంస్కారాలని లోపలికి గ్రహించడం, మళ్ళీ బయటికి తీసుకురావటం, బయటికి తోసుకుని వస్తాయి. అలాగా ఈ రకమైన అనుభవం అనేది అంతు లేకుండా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఈ సైకిల్, ఇది ఒక సంఖ్యలు అనమాట. అది చిట్ట చివరికి ఎలా అవుతుంది, ఎక్స్పీరియన్సింగ్ ఆపోజిట్ ఇంప్రెషన్స్, ద ప్రాసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్, ఈ వ్యతిరేక అనుభవాల ద్వారా సంస్కారాలను ఒకదానితో ఒకటి వాటిని క్లియర్ చేసేసుకోవటం అనమాట. ఒక సంస్కారం ఉందంటే దానికి వ్యతిరేక భావాన్ని అనుభవించినప్పుడే ఈ సంస్కారాలు రెండు కూడా మాయమైపోతాయి. ఆ రకంగా మనం జన్మల తర్వాత మళ్ళీ జన్మ తర్వాత మళ్ళీ జన్మ, ఆ రకంగా పునర్జన్మలో ఈ సంస్కారాలన్నింటినీ పోగు చేసుకోవటం, మళ్ళీ వాటిని లయం చేయటం అనే కార్యక్రమం జరుగుతూ తర్వాత ఎక్కడ దాకా వెళ్తున్నది, ఇన్వల్యూషన్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అండ్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. మనం చైతన్య యొక్క అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియలో కూడా ఈ వ్యతిరేక సంస్కారాలను అనుభవించేసిన తర్వాత ఎప్పుడు చిట్ట చివరికి అంతర్ముఖ ప్రయాణంలో కూడా ఈ పలచబడిపోయిన ఈ కొద్దిపాటి సంస్కారాలన్నింటినీ కూడా అనుభవించేసి పూర్తిగా అవన్నీ సంస్కారాలు తొలగింపబడినప్పుడు అప్పటి వరకు కూడా ఇది సాగుతూ ఉంటుంది అనమాట. దస్ impressionless consciousness alone remains to give God the conscious experience of his original, eternal, infinite, real God state. ఎప్పుడైతే ఈ పూర్తిగా ఈ సంస్కారం అనేది ఈ లేస మాత్రం కూడా లేకుండా తొలగింపబడిపోతుందో, అది తుడిచిపెట్టబడేంత వరకు ఈ జనన మరణ ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ అంతర్ముఖ ప్రయాణంలో కూడా ఇలాగే వ్యతిరేక సంస్కారాల చేత ఉన్న సంస్కారాలన్నీ పూర్తిగా లయమైపోయి క్లీనప్ అయిపోయినప్పుడు, ఎటువంటి సంస్కార రహితమైన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఆ భగవంతునికి తన ఆదిమూల శాశ్వత ఆ అనంతమైన స్థితి, యథార్థమైన దైవత్వానికి, భగవంతుడి యొక్క స్థితిని, భగవంతుడి యొక్క స్థితిని ఆ యొక్క ఎరుకతో పొందటానికి ఆ అనుభవాన్ని పొందే అవకాశం అప్పుడు లభిస్తుంది. ఏమాత్రం సంస్కారం అనేది లేకుండా ఉన్న పరిస్థితుల్లో మాత్రమే తన యొక్క ఆదిమూల శాశ్వత అనంత స్థితిని, ఆ దైవత్వాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోవటం అనేది జరుగుతున్నమాట. అంటే దైవ సాక్షాత్కారం, రియల్ గాడ్ స్టేట్ ఏదైతే ఉందో, భగవంతుని యొక్క యథార్థమైన స్థితిని అనుభవించటానికి వీలవుతుంది. అప్పుడు ఆ అనుభవం వస్తుందన్నమాట. సంస్కారాలు క్షయమైపోయిన తరువాత పూర్తిగా. జై బాబా అండి. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి దీని ప్రశ్నలు? అయితే ఇక్కడ మనకి ఇంతకు ముందు కొత్త విషయం ఏం చెప్పట్లేదు బాబా. ఇంతకుముందు చాప్టర్స్లో చెప్పినయే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీఇటరేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి నాకు. ఈ ఫుల్ కాన్షియస్నెస్ ఉండడం కానీ అది ఈ సంస్కారాలకితో ద్వారా ప్రొజెక్ట్ అవడం ద్వారా మనకి భ్రాంతి కలగడం అన్నది ఇంతకుముందు కూడా చెప్పారు. కానీ ఈ చాప్టర్లో బేసిక్గా డ్రీమ్ స్టేట్ని ఇప్పుడు జరుగుతున్న టాపిక్లో డ్రీమ్ స్టేట్ని భగవంతుడు డివైన్ డ్రీమ్ స్టేట్ని కంపేర్ చేసుకుంటూ
మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నట్టుగా అనిపిస్తుందండి ఇది. అవునండి. ఏమన్నా ఉన్నాయండి మీ వాళ్ళకి ఏమన్నా సందేహాలు? అయితే సమాప్తికి వెళ్దాం. ఓకే, సమాప్తి చేయండి సార్. అది సో ఈ దైనందిన జీవితంలో అంతు లేకుండా కొనసాగేటువంటి ఈ నిద్రలోకి, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇదంతా ఈ చైతన్యముతో పాటు సంస్కారములు ఇవన్నీ ఉపసంహరింపబడడం, మళ్ళీ తిరిగి పొద్దున్నే మేలుకోగానే ఇవన్నీ మళ్ళీ బయటికి పొడుచుకొచ్చి వీటితో మళ్ళీ రోజంతా కూడా ఈ వ్యవహారాలు, కార్యకలాపాలు నడవడము, ఇది అంతు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. మరి దీనికి అంతం ఎప్పుడు? బాబా చెప్తున్నారు. ఇది పునర్జన్మల పరంపర ద్వారా ఈ నిలవ ఉన్నటువంటి సంస్కారములు పరస్పర వ్యతిరేకమైన సంస్కారముల ద్వారా రద్దు అయినప్పుడు, అలాగే పరిణామ ప్రక్రియ అంతఃపరిణామ ప్రక్రియ ఇన్వల్యూషన్ అన్నారు కదా, దాని ద్వారా ఇవి అన్వైండింగ్ అయినప్పుడు అప్పుడు సంస్కారములు పూర్తిగా రద్దయిపోతాయి. అప్పటి వరకు ఈ చైన్ కంటిన్యూ అవుతూ ఉండడమే. అంటే భగవంతుడు మానవుని దశలో ఉండగా అతడు తన దైనందిన జీవితానికి సృష్టికర్తగా, పోషకుడుగా, లయకారకుడుగా ఈ పాత్రలను పోషిస్తూనే ఉంటాడు. అయితే ఎప్పుడైతే చైతన్యము ఒక్క సంస్కారము కూడా లేకుండా పూర్తిగా స్వచ్ఛముగా అవుతుంది, బాబా ఎప్పుడూ కూడా ఫుల్ కాన్షియస్నెస్, పర్ఫెక్ట్ కాన్షియస్నెస్ అని చెప్పుకుంటూ వచ్చారు. మనం గుర్తు తెచ్చుకుంటే ఫుల్ కాన్షియస్నెస్ అంటే 100% చైతన్యము ఉండడము. కానీ పర్ఫెక్ట్ కాన్షియస్నెస్ అంటే ఒక్క సంస్కారం కూడా దానిని కప్పి ఉంచకుండా శుద్ధముగా ఉండడము. సో అప్పుడు ఈ సంస్కారములన్నీ ఖర్చు అయిపోయినప్పుడు శుద్ధమైనటువంటి అది చైతన్యముగా అది మిగులుతుంది. అప్పుడు ఏమవుతుందట, భగవంతుడికి తన ఆదిమూల స్థితి, శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి ఆ దైవీ స్థితి, అది వాస్తవమైనది, అది అనుభవంలోకి వస్తుంది. అప్పటి వరకు ఇది కొనసాగుతూ ఉండడమే. ఇది అంటే ఉదయం లేవగానే మూట విప్పడం, తన సంస్కారములన్నీ బయట పెట్టుకుని దాని నుంచి అనుభవాలు పొందడము, రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మూట కట్టేసి దీన్ని లోపలికి ఉపసంహరించుకోవడము, ఇలాగే జరుగుతూ ఉంటుంది చెప్తున్నారు. జై బాబా సార్. జై సార్. ఇక్కడ ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? ఓకే సార్, బాబు గారు. జై బాబా అండి. జై బాబా సార్. As God invariably gains full and unimprisoned consciousness through the human form, the different states of man may be taken as examples with which to compare the different states of God. అదే ముందు చెప్పుకున్నట్టుగా ఈ రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఈ ఫుల్ కాన్షియస్నెస్ మనిషికి వచ్చింది. అంటే అన్ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్. అన్ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్ అంటే ఇంప్రెషన్స్ లేనటువంటి సంస్కారరహితమైనటువంటి చైతన్యంగా, అది శుద్ధ చైతన్యంగా మారుతుంది. ఇక్కడ బాబా ఇన్వేరియబుల్లీ అని మాట వాడారు. ఇది జరగవలసిన ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ ప్రకారంగా ఆ ప్రాసెస్లు అన్నీ అయిన తర్వాత అన్ఇంప్రెషన్ కాన్షియస్నెస్గా మారుతుంది ఈ హ్యూమన్ ఫార్మ్ ద్వారా. దీన్ని ది డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాన్ మే బి టేకెన్ యాజ్ ఎగ్జాంపుల్స్ విత్ విచ్ టు కంపేర్ ది డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ గాడ్. మనిషి యొక్క వివిధ స్థాయిల్ని భగవంతుడి యొక్క భిన్నమైనటువంటి స్థాయిలతో మనం కంపేర్ చేయొచ్చు అని బాబా చెప్తున్నారు. చదివేనండి ఇది రెండోది కూడా? చదివేండి సార్. ది సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ నాట్ ఓన్లీ రిజెంబుల్స్ ది డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్, but is literally the same original divine sound sleep state of God. In the beyond state of God is where unbounded absolute vacuum prevails. మనిషి యొక్క అంటే మ్యాన్ స్టేట్లో ఉన్నటువంటి భగవంతుడి యొక్క సౌండ్ స్లీప్, అది భగవంతుడి యొక్క సౌండ్ స్లీప్ అంటే దైవీ నిద్ర ఉంది కదా, దానితోటి
మనం పోల్కు ఉంటుంది దానికి దీనికి. అంటే భగవంతుడి స్థితిలో దేవుడి స్థితిలో ఉన్నటువంటి డివైన్ సౌండ్ స్లీప్కి, అదే మానవుడు స్థితిలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క సౌండ్ స్లీప్ స్టేట్కి పోల్కుంది, రెండు ఒకలాంటివి అని చెప్తూ, బట్ ఈజ్ లిటరల్లీ అంటే రెండోది అనమాట, ది సౌండ్ స్లీప్ డివైన్ సౌండ్ స్లీప్ ఆఫ్ గాడ్ ఈజ్ లిటరల్లీ ద సేమ్ ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్ in the beyond state of God where unbounded absolute vacuum prevails. ఇది మనం మొట్టమొదటి స్టేట్లో బియాండ్ స్టేట్లో ఉన్నటువంటి భగవంతుడు చైతన్యరహితంగా ఉండి ఆయనకి ఇంకా మనకి సృష్టి పుట్టలేదు, భూయమ్మాయి అన్న ప్రశ్న రాలేదు. దాన్ని గాడీ స్టేట్ అంటారు. ఆ గాడీ స్టేట్ అది ఎలా లేనటువంటిది, తర్వాత సంపూర్ణమైనటువంటి అంటే అబ్సల్యూట్ వ్యాక్యూమ్ అన్నారు. దాన్ని ఆ స్టేట్ని ఏమన్నారంటే అన్బౌండెడ్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్. ఆ స్టేట్ దాంతో పోల్చవచ్చును అని చెప్తున్నారు. జయబాబు సార్. అజయ్ బాబు అండి. అంటే ఇక్కడ లిటరల్లీ అని మాట వాడారండి. ది resembles the divine sound sleep state of God, but is literally the same original sound sleep state. అది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అంటే మనం మామూలుగా అది ఇది ఒకటనే అనుకోవడం కాదు, ఇది నిజంగా ఒకటే అనమాట. అంటే మనం నిద్రపోతున్నప్పుడు నిజంగా సౌండ్ స్లీప్ స్టేట్లో డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనం అక్షరాల అని అంటే మనం పోలిక మాత్రంగానే అనుకోకూడదు అని, అక్కడ నిజంగా అవుతుంది అని. జయబాబు అండి, ఇక్కడ డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్ కి మన రెగ్యులర్ గా ఉండే సుశుక్తికి డివైన్ స్టేట్ లో ఎరుక ఉంటది, మనమేమో ఎరుక కోల్పోతున్నాం కదండి. కాదు, ఈ డివైన్ బియాండ్ స్టేట్ అండి, అంటే ఫస్ట్ స్టేట్ అనమాట. అంటే గాఢ సుషుప్తిలో ఉన్నటువంటి భగవంతుడు స్థాయి అనమాట. సృష్టి ఏర్పడక పూర్వము భగవంతుని యొక్క ఆది మూల స్థితిని భగవంతుని గాఢ నిద్రావస్థతో పోల్చారమ్మా బాబా. అక్కడ ఎరుక ఉంటుందా అండి? ఎరుక ఉండదండి, చాలా ఎక్కువ డిస్కస్ చేశారు. ముందు చాప్టర్లో అది అయిపోయిందమ్మా. ఒక్కసారి మీరు దయచేసి వీడియోలు ఉంటాయమ్మా పాతవి, ఒక్కసారి అలా నెమ్మదిగా చూడగలిగితే అందులో ఇవన్నీ చర్చ అయిందమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా. గాడ్ ఈజ్ అనమాట. అదంటే ఆ స్టేట్ ని పోల్చడం గాడ్ ఈజ్ అని అంటాం. కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అట్లాగా. దాన్నే అన్బౌండెడ్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ అంటారండి. దాంతో పోల్చి మన సౌండ్ స్లీప్ ని అంటున్నారు. అయితే ఇక్కడ ఫుట్ నోట్ కూడా ఉందండి బాబు గారు, చదివేమంటారా? అది కూడా చదివండి. పెద్దది ఉందా? ఓకే, అది చదివే సమాప్ అయిపోయాక చదువుదాం రాజు. అలాగే సార్, కలిసిపోద్ది మన పెద్దది అయిపోద్దని. అలాగే సార్. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే భగవంతుడు తప్పనిసరిగా మానవ రూపం ద్వారానే ఎటువంటి సంస్కారములు లేనట్టి చైతన్యమును సాధించగలడు. అతనికి పూర్తి చైతన్యము అలాగే శుద్ధమైన చైతన్యము కూడా మానవ రూపం ద్వారానే సాధించగలడు భగవంతుడు. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారు, ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాన్ మే బి టేకెన్ యాజ్ ఎగ్జాంపుల్స్ విత్ విచ్ టు కంపేర్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ గాడ్. కాబట్టి మానవుడు లోనవుతున్నటువంటి విభిన్న దశలను భగవంతుని విభిన్న స్థితులుగా మనము పోల్చి చెప్పుకోవచ్చును. అది ఫస్ట్ పేరాలో బాబా చెప్తున్నారండి. ఇంకా రెండో పేరాలో బాబా ఏం చెప్తున్నారు, మానవుడిలో ఉన్నటువంటి భగవంతుడు పొందేటువంటి గాఢ నిద్రావస్థ ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క దైవీ గాఢ నిద్రావస్థను పోలి ఉంటుంది. అది అక్షరాల 100% అదే స్థితి. ఇది వేరు అది వేరు కాదు అని చెప్తున్నారు. దానిని బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని మనం చాలా ఎక్కువగా దాని మీద డిస్కషన్ నడిచింది. క్లుప్తంగా బాబా ఏమన్నారు, సృష్టి ఏర్పడక పూర్వము భగవంతుడు గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. అన్నీ నిద్రాణమై ఉన్నాయి, కానీ ఏదీ కూడా స్పష్టముగా గోచరించడం లేదు. భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఏమీ కనిపించడం లేదు. ఆ స్థితిని వర్ణించాలి అంటే చైతన్యం ఉందని కానీ, ఎరుక ఉందని కానీ, ఎరుక లేదని కానీ
ఏమీ చెప్పలేము. దాన్ని వర్ణించాలంటే ఉన్నాడు అని మాత్రమే చెప్పగలము. దానిని బాబా అన్నారు అన్బౌండెడ్, అబ్సల్యూట్, వాక్యూమ్ అన్నారు బాబా ఆ స్థితిని. ఆ స్థితి మానవుడు ప్రతిరోజు గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఆ భగవంతుని ఆదిమూల స్థితిలోనికే నిష్క్రమిస్తాడు అని చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా సార్. ఇక్కడ దాకా ఏమైనా ఉన్నాయండి సందేహాలు కానీ? జై బాబా అండి. ఈ ఈ ఈ మానవుడు ఏజ్ అంటే ఇప్పుడు శిశు స్థితిలో ఈ పాత సంస్కారాలు ఇంటెన్సిటీ అతనిలో కనపడవు. అంటే ఏజ్ని బట్టి అవి కూడా బయటకు వస్తాయండి. పాత సంస్కారాలు అంటే గత జన్మ సంస్కారాలు అండి. అంతేనండి. మామూలుగా మొదట శిశు స్థితిలో హాయిగా నిద్రపోతానే ఉంటాడు. పెరిగే కొద్ది కొన్ని లక్షణాలు బయటపడతా ఉంటాయి, అంటే రిలేటెడ్ గా ఉంటాయి. అంటే ఎప్పుడు ఉన్నాయి కదా సంస్కారాలు పాతవి, అంత ఇంటెన్సిటీ అంత గాఢత అవన్నీ మొదట స్థితిలో చిన్నప్పుడు ఏమి ఉండవు కదా. అంటే ఒక్కటి సార్, ఈ సురేష్ రిలేషన్. గారు. అవునండి. సురేష్ గారు వినపడుతోంది కదండి సురేష్ గారు? నా వాయిస్ వినపడుతోందండి? వినపడుతుంది. అంటే ఇక్కడ ప్రస్తుతము అది డిస్కషన్ లేదు కానీ క్లుప్తంగా చెప్పుకున్నాను సార్. డిస్కోర్సెస్లో బాబా చెప్పారు 7 ఏళ్ల వయసు వచ్చే వరకు పసివాడికి పూర్తి పరిపక్వత ఉండదు కాబట్టి అతని యొక్క చేతలకు సంబంధించిన సంస్కారములు అతనికి అంటవు. అతని తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 7 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అతని చేతలకు అతనే కర్త అవుతాడు కాబట్టి ఆ విషయాన్ని అతనికి సదా గుర్తు చేయడము కోసము ఉపనయనము అనే ప్రక్రియ ప్రారంభమయ్యింది అని బాబా చెప్పారండి. డిస్కోర్సెస్లో ఉంది సార్ ఇది. అవునండి, గుర్తుకొచ్చింది. అవునవును, గుర్తుకొచ్చింది కదా సార్. అది అవును, అంచేత yes. అతనికి పూర్తిగా తన చేతలకు తను బాధ్యత వహించేటువంటి స్థితి వచ్చే వరకు తల్లిదండ్రులదే బాధ్యత. సో 7 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అతను కర్త అవుతాడు. ఓకే సార్. అలాగే అండి, అవునవును, కరెక్ట్. జై బాబా సార్. జై బాబా. జై జై బాబా. బాబా. ఇంకా ఏమైనా ఉన్నాయండి డౌట్స్? ఓకే, జై బాబు అండి, చదవండి. చదివేద్దామండి. 7 minutes ఉంది ఇది. సరే చదవండి బాబు. There is a profound and very real relationship between God realization and sound sleep. అంటే ఈ గాడ్ రియలైజేషన్కి సౌండ్ స్లీప్కి కూడా ఒక స్పష్టమైనటువంటి రిలేషన్షిప్ ఉంది అంటున్నారు బాబా. ది ఎటర్నల్ డిజైర్ ఆఫ్ ది సోల్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. అంటే శాశ్వతమైనటువంటి దానికి ఒక కోరిక ఉన్న ఒక డిజైర్. ఆ డిజైర్ ఏంటంటే సోల్కి ఉన్నటువంటి డిజైర్ భగవంతుడితో ఏకమవడం. But because consciousness attaches itself to the grass, the soul seems to become one merely with the grass. కానీ ఈ చైతన్యం డైరెక్ట్గా భగవంతుడు స్థితిని తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి, సంస్కారాలు ఉన్నాయి కాబట్టి, దాని కారణంగా కాన్షియస్నెస్ ఈ స్థూల ప్రపంచానికి అటాచ్ అయి ఉంటుంది. అటాచ్ అయి ఉండి అదే తాను అనుకుని ఆత్మ అదే గ్రాసే నేను అని అనుకుంటుంది, భగవంతుని కాను అనే స్థితిలో ఉంటుంది అనమాట. అప్పుడు ఆ స్టేట్లో in the stone state, for instance, grass consciousness makes the soul identify itself with the stone, although in reality the soul is all the time one with God. అయితే రాయి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు, ఆ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు అంటే ఉదాహరణకు చెప్తాను.
ఆ స్థూల చైతన్యంతో దాన్ని ఏమనుకుంటుంది, అది రాయినే అనుకుంటుంది అన్నమాట. కానీ నిజానికి అది రాయి కాదు. అదేంటి, ది సోల్ ఈజ్ ఆల్ ది టైమ్ వన్ విత్ గాడ్. అది ఆ ఆత్మ అనేటువంటిది ఇప్పుడు నిత్యం కూడా భగవంతుడితో ఏకమయ్యే ఉంటుంది. టు మేక్ దిస్ క్లియరర్, లెట్ us సపోజ్ దట్ యు టేక్ ఓపియం ఆర్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్. సో మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అన్నమాట బాబా, మనకి స్పష్టంగా ఉండడం కోసం. సపోజ్ నువ్వు ఒక నల్లమందు కానీ లేకపోతే ఏదైనా మొత్తెక్కించే డ్రింక్ కానీ తాగేవనుకో, యూ ఫీల్ ఎలేటెడ్ ఆర్ డిప్రెస్డ్, although there is no radical change in our body, and it is only the consciousness that is affected and gives rise to your feelings. ఎట్టగానే నీకు మొత్తెక్కుతుంది, మొత్తెక్కగానే నువ్వు బాగా గాలిలో తేలిపోతున్నట్టుగానే ఉంటుంది, లేకపోతే విచారంగానే ఉంటుంది, ఏదో రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇదే నీకు శరీరంలో ఏ రాడికల్ చేంజ్ నీకు రాదు, కానీ నీ ఫీలింగ్లు మారుతాయి అన్నమాట. నీ చైతన్యం ఎఫెక్ట్ అవుతుంది. చైతన్యం ఎఫెక్ట్ అవ్వడం వల్ల నీకు ఇటువంటి ఫీలింగ్లు రావడానికి దోహదపడుతుంది అన్నమాట. దస్ యూ యాజ్ అన్ ఇండివిజువల్ సోల్ ఆర్ 24 hours విత్ ఇన్ అండ్ వన్ విత్ గాడ్, ఆల్దో యూ ఫీల్ మియర్లీ గ్రాస్ కాన్షియస్. అదే రకంగా ఒక వ్యక్తిగా నువ్వు 24 గంటలు కూడా భగవంతుడితోటే ఉన్నావు, కానీ నువ్వు ఆ గ్రాస్ స్థూలమైనటువంటి ఎరుకు మాత్రమే నీకు ఉంది అని బాబా చెప్తున్నారు. అదేనండి కూడా. చదివేండి సార్ సింపుల్ గా. Again, let us suppose that you feel tired and fed up, that you go to sleep. సరే, మళ్ళీ ఇంకో రకంగా అనుకుందాం మనం. నువ్వు బాగా టైర్ అయిపోయింది, కాస్త నీరసంగా ఇదిగా ఉన్నావు, అప్పుడు ఏం చేస్తావు, నిద్రపోవాలనిపిస్తుంది, నీకు పడుకుంటావు. వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ? ఏంటి, నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు నిద్రపోవడం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఇట్ ఈస్ నథింగ్ బట్ యు ట్రై టు టేక్ రిఫ్యూజ్ ఇన్ గాడ్, యువర్ న్యాచురల్ అండ్ ఇన్హెరెంట్ స్టేట్. అది భగవంతుల్లో నువ్వు కంఫర్ట్ పొందాలనేటువంటి ప్రయత్నం తప్ప అది నిజమైనటువంటి స్థితిని, ఇది అసలు న్యాచురల్ అండ్ ఇన్హెరెంట్ స్టేట్. ఇది వారసత్వంగా నువ్వు పొందినటువంటి స్థితి. అది ఏది, భగవంతుడి స్థితి. ఆ భగవంతుడి స్థితిలో నువ్వు ఎలా టైర్డ్గా ఉన్నప్పుడు అది నువ్వు నిద్రపోవడం అన్నది ఆ భగవంతుడి స్థితిలో నువ్వు ఒక రక్షణ పొందుదామని, హాయి పొందుదామని అనుకుంటున్నావు అనమాట. ద హోల్ క్రియేషన్ దేర్ ఫోర్ హ్యాస్ దిస్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ టెండెన్సీ టు టేక్ షెల్టర్ ఇన్ గాడ్ ద అవర్ సోల్ బై ఎంటరింగ్ ది స్టేట్ ఆఫ్ సౌండ్ స్లీప్ స్టేట్. మొత్తం క్రియేషన్ అంతా కూడా తెలుసో తెలియకో ఈ టెండెన్సీ ఉంటుంది అన్నమాట భగవంతుడు. అంటే పరమాత్మలో ఉండడం అనేటువంటి, పరమాత్మలో కంఫర్ట్ పొందడం అనేటువంటి అది ప్రతి సోల్కి కూడా ఉంటుంది. ఆ సౌండ్ స్లీప్ స్టేట్లో కొద్దిసేపు అయినా సరే అక్కడ మనం హాయిగా ఉందాము అనేటువంటి టెండెన్సీ ప్రతి క్రియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఆత్మకే ఉంటుంది అని బాబా కన్క్లూడ్ చేస్తున్నారు. అందుకే నిద్రపోయేవాడు లేకపోద్దు అంటారు కదండి. నిద్రపోయేవాడు భగవంతుల్లో ఉన్నాడు అన్నమాట లెక్క, బాగా గాఢ నిద్రలో ఉన్నవాడు. జై బాబు సార్. జై బాబు సార్. అంటే కళ కూడా కంటిన్యూస్ గా కనడం కూడా ఇబ్బంది, టైర్సమ్ అనమాట. స్వప్నం కూడా కంటిన్యూస్ గా కళ కనడం కూడా టైర్సమ్ అనమాట. ఎంతో కొంత మళ్ళీ ఆ రెస్ట్ కి వెళ్ళి మళ్ళీ స్వప్నం అనగానే గాఢ నిద్రకి డిస్టర్బెన్సే కదండి. ఓకే కదండి. అవును సార్. పూర్తిగా భగవంతుల్లో రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ మాయలో కంటిన్యూ అవడమే కదా కళ. అవునండి. అంటే ఆల్మోస్ట్ ఆ రెండు ఒకటే అన్నారు కదా, మెలకువ అని స్వప్నం కూడా. అదే అంటే ఇప్పుడు గాఢ నిద్రలో పూర్తిగా కాన్షియస్నెస్ రెస్ట్లో ఉంటుంది, బట్ కళలో సగం పనిచేస్తూ ఉంటుంది, సగం రెస్ట్లో ఉంటుంది కదండి. సెమీ. అవునండి. అది అవేక్ స్టేట్కి వచ్చేటప్పుడు పూర్తి మెలకువలోకి వచ్చేస్తాయి. అది సో కళ అనేటువంటిది గాఢ నిద్రకి డిస్టర్బెన్సే. మనకి సరిగ్గా నిద్రట్లేదండి, రాత్రి అంతా కళ్ళే వచ్చాయి నాకు అంటాం మనం కదండి. ఇప్పుడు మామూలుగా బ్యాటరీ ఛార్జ్ అయినట్టుగా టువర్డ్స్ గాడ్ ఛార్జ్ అవుతాం అనమాట అండి ఈ డివైన్ దీంట్లో గాఢ నిద్రలో మనం కూడా. ఇక్కడ బాబా ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద సీక్రెట్ డివైన్ ఛార్జ్ ఇస్తాడన్నమాట. సీక్రెట్ ఆఫ్ స్లీప్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ ఈ ఫుట్ నోట్లో. రాజుగారు ఓపెనింగ్ లో మనం సమాప్తి చేసుకుందాం అయితే నెక్స్ట్ వీక్. అలాగే సార్, అలాగే. జై బాబా సార్.
ఇక్కడ ఆపుదామండి, ఇక్కడి నుంచి డిస్కస్ చేసుకుని వెళ్దాం సార్. ఓకే, జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. కలుద్దాం మళ్ళీ సాటర్డే కలుద్దాం. జై బాబా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.